వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఆ పిల్లాడికి జస్ట్ 6 ఏళ్లే, తెలిసి తెలియని వయసు అది. కానీ బుడ్డోడి ఆత్మవిశ్వాసం ధిక్కార స్వరం ముందు ఏదైనా బలాదూర్ అనిపించక మానదు. భవిష్యత్తు తరాల కోసం గొంతెత్తిన ఆ బుడ్డోడు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. జెన్ ఆల్ఫాకే కాదు, పెద్దోళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరు, ఏంటా కథ ఇప్పుడు చూద్దాం. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇటీవల పట్నాలో విద్యార్థులు, నిరుద్యోగ యువత కదం తొక్కాయి. ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు ఓ 6 ఏళ్ల బాలుడు. అతని పేరు ఆదిత్య. ఒకవైపు వేలాది మంది విద్యార్థులు, మరోవైపు పోలీసుల బలగాలు, వాటర్ క్యానన్లు, లాఠీ ఛార్జీలు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ 6 ఏళ్ల బాలుడు ఆదిత్య అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. బీహార్ యువత హక్కుల కోసం గొంతెత్తిన ఆదిత్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. అతడి ముందు 20కి పైగా మైకులు ఉన్నా బాలుడి ఆత్మవిశ్వాసం ఎంతమాత్రం తగ్గలేదు. ఉద్యోగాలు, ఉపాధి హామీలపై పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? సమ్రాట్ చౌదరి, యువతకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు అంటూ బాలుడు ప్రశ్నించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేలాది మంది పోలీసు సిబ్బంది, ఆందోళనకారుల మధ్య వైరల్గా మారిన ఈ బాలుడు యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశాడు. నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారని చెప్పాడు. అతని మాటలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అధికారం వస్తుంది, పోతుంది, కానీ ఇలా చేస్తే విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడుతుందని చెప్పాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని అతన్ని అడిగినప్పుడు విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాడు ఆదిత్య. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాలుణ్ణి అక్కడి నుంచి తరలించి తల్లిదండ్రులకు అప్పగించారు. మొత్తంగా విద్యార్థుల నిరసన మధ్యలో 6 ఏళ్ల ఆదిత్య చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 6 ఏళ్లకే ఈ బాలుడు జూనియర్ అభిజిత్ దీప్కే అయిపోయాడంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే ఆ బాలుడు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.